హలో గైస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ సంతోష్ నాయక్ ఆఫీషియల్. చలో ఈ రోజు అయితే విలేజ్ స్టైల్లో కుండ చికెన్ అయితే చేసుకోతున్నాం. ఒక్కసారి మా పూర్వలను చూడండి. చలో మేము ఏమేమి తీసుకోతున్నాం అన్నీ చెప్పండి ఒక్కొక్కసారి. సరాకులు పిండి, ఇగో వాటర్ బాటిల్, మీరే చూసుకోండి. ఇగో కోడి, ఇగో పీట. చలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇక్కడ సెట్ చేసేసినాం. మంచిగా పక్కనే బాగా ఉంది. చుట్టూ వెదర్ చూడండి ఒకసారి. మంచిగా అంటే మంచిగా ఉంది లొకేషన్ కింద. సో ఈరోజు అయితే కుండ చికెన్ అయితే ఇక్కడనే ప్రిపరేషన్ చేస్తున్నావురా. ఏడున్నాయి రీడ కట్టెలు. బాహుబలి బాహుబలి వీళ్ళన్నీ తెచ్చిరు కానీ అగ్గిపెట్టే మాత్రం తేలే. ఈ నా కొడుకులతో పెట్టుకుంటే ఏ పని కాదు. వీడే అంతా చేసింది వీడే. వీడు వాడు ఆడే అరే ఏం చేస్తున్నావురా నువ్వు? రా ఈడేమో రొట్టెలు చేస్తున్నా. నీకేమైందిరా? ఈయనకు ముళ్ళు గుచ్చుకుందా. కోడి అయితే అలా చేస్తుండ. ఎట్లా చేస్తుండో చూడురి. దాన్ని అయితే మొత్తం నీళ్ళలో ముంచి దిగిండు. అరే మధు ఇడ్డురా. అరే దాన్ని ఇడుగురా. అయ్యో ఇప్పుడే మంచిగా కానీ కోడిని మాత్రం కోసి మెడ కోసిస్తాడు. మా మెడ దెబ్బ కోసి బటన్ వీక్నెట్ వీక్తున్నావు కదా దాంతో. వీక్తురు ఒక్కొక్కరు. మా కసితోటి ఉండు మావాడైతే. అవు వీనికి సరిపోతుందో ఇంకో 4 కావాలన్నా. అది ఏందరా అది? అరే అది ఏం చెప్పరా? రొట్టెలు చేస్తుండో ఏం చేస్తుండో. వీడు రొట్టెలు చేయకపోతే వీడిని రొట్టెనే ఎత్తాయి తలకాయని ఈరోజు. అరే నువ్వేం చేస్తున్నావురా? మిరపకాయలు చేయడానికి యుద్ధం చేస్తున్నాడు అంటే ఏదో చెప్తుంటే చెప్పరా ఏమైంది? రొట్టెలు ఎలాగో చించుకునే తింటాం గాయస్. దానికి రౌండ్ చేయడం అవసరమా గాయస్? రేపటి నుంచి నేను రాను కూడా రాను. ఎవరి రొట్టె అల్లే చేసుకోవాలి, ఎవరు తిండి అల్లే తినాలి. అయ్యో మావాడైతే నిన్ననే చికెన్ కొట్టు పెట్టిండు. ఇక ఆడికెళ్ళి ఇక మొత్తం ప్రిపరేషన్ చూడు ఎట్లయితే మొత్తం. రేపైతే చికెన్ కొట్టు అయితే పెట్టుకుంటుండు. అరే చికెన్ కొట్టు పెట్టుకుంటున్నావు కదా? రైట్ సెట్ అయితే లేదని వీడైతే కూర్చుంటుండు. వీడేం చేస్తాడో చూద్దాం, ఎట్లా కొడతాడో చూద్దాం. వీడిగో మొత్తం ఇట్లా వేసిండు. ఇగో మా రొట్టెగా నేను అనుకున్నా కానీ రొట్టె మాత్రం ఖతర్నాక్ చేస్తుండు. ఏడన్నా డాబాలు ఏడన్నా పెట్టిద్దాం. ఏదన్నా కామెంట్ చేయండి కింద. మా నంబర్ పెడతాం. ఈ నంబరు తొలుకోర్రి మంచిగా. రోజుకు 100 రూపాయలు ఎక్కువ మొద్దు వీనికి. ఇక వీనికి అయితే ఇక ముద్దలు ఎత్తాను కీడు పందెత్తాడు వీడు. లేకపోతే చికెన్ సెంటర్ పెట్టిద్దాం. ఏడన్నా ఉంటే ఎప్పుడు స్పాటు చికెన్ కొడతానే ఉంటాడు. కట్ట ఇట్లా వచ్చింది చికెన్ చూసిరు కదా కోడి. ఇక రొట్టెలు అయితే స్టార్ట్ చేసేసినాం ఇప్పుడే. అమ్మ ఇదేందో కానీ ఆడోళ్ళు ఎట్లా ఎత్తారో కానీ అమ్మ ఈ గంటలు టైం పట్టేటట్టు. చికెన్ గడుగుతుండా మరి చికెన్ కుండలు ఎత్తుండ నాకు అర్థమవుతలే. వాడు మిర్చి ఏం చెప్తాడు. వీడేమో ముద్దలు ఇది తినమంటుండు. వీడు రొట్టెలు చేయమంటే బట్టి రొట్టెగాడు వీడు రొట్టె ఎక్కుద్దు అంతే. ఇంకా రొట్టెలు ఎట్లా చేస్తాడు అనుకున్నామని మా రొట్టెగాడు అయితే రొట్టెలు అయితే ఖతర్నాక్ చేస్తుండు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంద్రా గుండుగా క్రేజీ బై తరుణ్ కొట్టరా ఫాలో అవుతూ. పిండంతా ఈయన మీద చల్లుకొని ఇప్పుడేమో వీడియో తీయమంటుండే. గుండుకోలే రొట్టెలేరా బాబు. ఒక్కడు చేసే పని అయితే 4 అయితే చేస్తురు. మా రొట్టెగాడు చేస్తుండు. మా మిరపగాడు అయితే మిరపకాయ కట్ చేస్తుండు. ఇంట్లో కూడా వేయలే గాయస్. నాతో ఇంత పని చేపిస్తారు. వచ్చిన పెళ్ళాక పెళ్ళం అనుకున్నప్పుడు నువ్వే చేసుకోవాలి కదా.
చికెన్ అయితే రెడీ అయింది. ఈడైతే రొట్టెలు అయితే చేస్తుండు. చికెన్ అయితే కడగడానికి పోతున్నాం మేము. వండే కుండలు అయితే కడుగుతారు. వండే కుండ ఇది, కడిగే కుండ కూడా ఇది. కడుగుడు అయితే అయిపోయింది. సుల్లింది రొట్టెలు చేయకపోతే నేను నువ్వు రొట్టెలు కింద కరెక్ట్ అయిపోతే బావిలో ఎత్తిస్తా. బావి చూపెట్టు, బావి ఎంత లోతుందో. నాకు ఇది కూడా రాదు. ఫోన్ పోయిందిరా. 30,000 ఇచ్చేసాడు నా ఫోన్ కి. ఎక్కువ ఏమి అంటారు నీకు? 30,000 ఫోన్ చూపెట్టరా. ఫోనే లేదు, డబ్బు ఫోన్ ఇస్తలేదు. ఐఫోన్ 15 Pro Max మా దగ్గర. చూడండి గాయస్, 18 Pro Max అది. ఎవరు అసలు ఆ ఫోన్ వాడాలంటే నాతో తప్ప ఎవరు కాదు. ఫోన్ వాడాలంటే డబ్బా ఫోన్ అన్న నయం. దాని బటన్ పని చేస్తే కానీ దాన్ని ఏం పని చేయదు. దాన్నే పట్టుకొని చూదేంతాడు గుండుగాడు. మీ అంత పైసలు కాదు ఫ్రెండ్స్ మేము. ఎవరా నువ్వు? ఎవరురా నేది? వీడు మొత్తం కటింగ్ ఎప్పుడు ఎంటికలకి నాకు గుర్తుగా కలుసుకో పని వెళ్ళిపోతుంది. సపరేట్గా నాలుక గుడి వేసుకోవాలి ఫ్రెండ్స్, నిమ్మలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేరు, సుల్లిగా లేరు. ఇప్పుడైతే మాకు గుండుగాడు అయితే వచ్చిండు, సేకుతుండు. అదేంది గాయస్ అట్లా అయిపోయింది. అది నేనేం పాపం చేయలేదని అయితే. తిప్పురా రే, రొట్టె తిప్పురా రే. రొట్టె కలిపింది అంతా. అరే రొట్టె తిప్పురా. ఇప్పుడు రొట్టె తిప్పమంటే చికెన్ కొడతా ఉంటుంది. వీడు ఎడికెళ్ళి పట్టుకొచ్చింది. ఇది వీడైంది, అది వీడైంది, రెండు వీడైంది. పో కాలుతుంది ఇలా. సగం సగం పనులు వేసిరు గాయస్ మా వాళ్ళు. అంతా గుండైంది ఇంటికి నెత్తి మీద బొచ్చు వచ్చింది దానికి. అట్లుందా దానికి. మావాడు రొట్టె ఎక్స్పెరిమెంట్ చేస్తుండే. ఎట్లా ఎత్తుండ్రు ఇప్పుడు కోడింగ్ పోయమంటే దెబ్బకు ఒకటేసారి ఇట్లా అన్నాడు. అయిపోయింది అది. కోడే చచ్చిపోయింది కదా. ఇసుంటలో ఏమనాలి, శాతా కానీ కొడుకులు అనాలి. అరే మంచిగా ఫెర్రోజన్ కాదు, చాలా బిజీ. చప్పిట్ పెట్టుకోరా, చప్పిట్ పెట్టుకుంటారు. అరే రొట్టె ఎత్తుకున్నా ఏం చేస్తున్నావురా గంతగానము? రొట్టె కోసము ఏమేమి తంటాలే పడుతున్నావు. ఎన్ని కానీ చేసినాం, నాకు ఒక్కరికే గిన్ని. ఫస్ట్ అయితే చికెన్ అయితే వేసుకున్నాం. చికెన్ వేసుకున్న తర్వాత అయితే పక్క చేనులకి వెళ్ళి తెంపుకొచ్చిన మిర్చికి వేసేసినాం. ఇక మిర్చి వేసుకున్న తర్వాత అయితే ఇంట్లోకి నీకు దొంగతనం చేసి పొట్లాలన్నీ ఇప్పుతున్నా. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చెప్తా. మనమైతే ఈరోజు అయితే నూనె వేసుకోకుండా వంట అయితే వేస్తున్నాం. కుండ చికెను మంచిగా పసుపు అయితే వేసుకోవాలి. మంచిగా పసుపు మంచిగా కలుపుకోవాలి ఒకసారి అయితే. తర్వాత అయితే మంచిగా కుండను అయితే మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా చీగేసుకున్న తర్వాత అయితే పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత అయితే కొంచెం అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసుకోండి. ఈ అల్లం పేస్ట్ అయితే అడుక్కొని తెచ్చిండు మావాడైతే. నా బాబా అడగంగా దింగి ఇచ్చింది. मेरे पानी घालता नहीं घाल रहा एक्चुअली पानी घाल रहा कट कर తీసేస్తున్నాం. ఏం చేస్తున్నావు రాను? చూడండి గాయస్, ఇడైతే రొట్టె అంటే ఏమేమో వస్తుంది గాయస్. ఇగో చూసినా మా బాక్స్ తెచ్చుకున్నాం. బాక్స్ ఉంటుంది, దాని బ్లూటూత్ అంటారు. బ్లూటూత్ ఏడ కడతావు? కట్టేసేయి, నీకంటే ఎక్కువ నాకు కట్టేసేయి. దాంట్లో కవర్ చింపుతుండు మంచిగా. ఆడ చాకున్నది కడితే ఏమవుతాయి? నీ వెనకాల ఏముంది అది? చాకు అంటారు దాన్ని, కోసేటి చాకు. అరే ఆడు గడ్డి తెమ్మంటే మొత్తం అరిగిపోయినట్టే చేస్తున్నాడు మొత్తం. చూడండి గాయస్, ఏవో ఆయన గడ్డి అయితే చూడు ఎట్లుందో. ఇది ఆయన గడ్డి. అగో
రే రే మా రే 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 ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుంది అరే అది చెప్పురా ఫస్ట్. ఫస్ట్ అయితే రొట్టె అయితే కాలిపోరా అయ్యా నువ్వు గా రొట్టెనే చూసినారు ఆ పిండి ఇంతనే తీసుకుంటూ ఎంత తీసుకున్నాడు. ప్యాక్ ఇస్తున్నాం ఇగో కష్టపడి కుండ మొత్తం ప్యాక్ చేస్తున్నాం. అది రెండు కింద రెండు ముక్కలు అయింది అనుకో మట్టి వినట్టు అవుతాయి. అరే నీళ్ళు తాగరా ఎప్పుడైనా ఆరా తాగేది. చూడండి గాయస్ ఇగో మా సంసారం అయితే ఇట్లున్నది. ఏం చేద్దాం గాయస్ సగం సగం పనులు అయితే మొత్తం. అరే రొట్టె మంచిగా కాలురా రే నువ్వు మొత్తం ఎటో కాలుస్తున్నావు అంట రొట్టెలు నీ మీద కంప్లీట్లో వచ్చినాయి చాలా. ఇగో చూడండి గాయస్ అగో ఎట్లా వేసింది తెలుసా పోలీస్ గుర్తు వేసిన ఆ రొట్టెని. అసలు ఇటువంటి ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయి? ఇక చూడండి గాయస్ మా బావి వాళ్ళు అయితే రెడీ చేసేసిరు కథం. లాస్ట్ కుండ అయితే రెడీ అయిపోయింది. ఓ నేను వాడతా కింద నీకో. చూడండి గాయస్ ఇగో మా ఆవిడైతే కట్టెలు పెట్టి దాని కింద కట్టెలు పెట్టి. అరే ఇవన్నీ నీట్గా పెట్టేసిరు అన్నీ తీసి నీట్గా పెట్టేసిరు అన్నీ. ఒరే రొట్టెలతో యుద్ధం చేయక రావు అట్లా వాడే సెట్లా తెచ్చిన వాళ్ళు ఏమైపోవాలి? దగ్గర కుండ అయితే పెట్టేస్తున్నాం. కుండ అయితే రెడీ అయిపోయింది. సైజ్ అట్టేనా జరపరా సెట్ అయిపోయింది. ఏడ సెట్ అయింది దీని మీద రాయి మీద కూర్చోరు. అరే రాయి మీద అయితే మంచిగా అయితే పెట్టుకో మంచిగా దగ్గర ఇదేం కోసారా నాయన మంచిగా పెట్టరా. ఆయన కుండ వలిపోయింది అనుకో అందరు నోట్లో మట్టి పడినట్టు పెట్టు దగ్గర చెప్పరా పెట్టు. మంచిగా నిప్పు అంటుకోలేదా? నువ్వు పెట్టే సైజ్ చూసుకోవాలి. అయ్యో సెట్ కాలే. వద్దు రైట్ సెట్ కానీ దొంగ అలా సెట్. ఓకేనా చలో అవుతుంది. అప్పటి వరకు అయితే మనం అయితే మొత్తం ఇక్కడ సెట్ చేసుకుందాం అంతా. మొత్తం ఇదంతా మొత్తం చిందర బిందర వేసేసారు మన వాళ్ళు. అరే ఒకటి పోయి థమ్స్అప్ ఒకటి పోయి కొత్తిమీర. చలో మా దోస్తుగాడు అయితే థమ్స్అప్ దేనికి పోతుండు. గుండుగాడు అయితే వచ్చిండు ఎంట్రీ ఇస్తుండు. గుండుగాడు ప్రిపరేషన్ అయితే మొత్తం ఇక కుండ చికెన్ అయ్యే వరకు మంచిగా రెడీ చేసుకుంటాం. మొత్తం ప్లేస్ అయితే సెట్. మంచిగా పట్టరా మంచిగా పట్టు. ఇట్లా పెట్టరా దాన్ని ఇట్లా పెట్టరా మొత్తం అటు అరే మంచిగా అరే అటు అరే గుండు మంచిగా దూరు. అరే చాలరా తిరుగురి అడుగు మా గుండుగాడు ఈడ వన్నాడు. ఈడ కూర్చుండు. పాపంగాడు ఒక్కడే కష్టపడుతున్నాడు. గీడేమో ఈడ వన్నాడు. ఇదంతా ఫోన్ చూసుకుంటా తిరిగి ఇప్పుడు వచ్చిండాడు. ఎటు పోయిన రాడు. మా బాయ్ అయితే రొట్టెలు చేసి చలిచిపోయిండు. ఐఫోన్ 17 Pro Max గుద్దరు ఫోన్ క్రోమ్ మిషన్ అయ్యేందరూ అందరు క్రోమ్ మిషన్. అయ్యేందరూ అందరి క్రోమ్ మిషన్ అందరు తీయాలి. చలో మనోడైతే థమ్స్అప్ అయితే తీసుకొని వచ్చిండు ఖాళీ. అరే గ్లాసు లేవురా. చలో మంచి ఎండకు కూల్ థమ్స్అప్ తాగితే మస్తు ఉంటది. అయ్యో ఎప్పుడు నీళ్ళ తాగొద్దు ఎండ కూర్చొని తాగాలి అప్పుడు ఎండ మస్తు. మేము ఒక్కొక్కటిసారి వస్తాం 2 సార్లు పోయాం మేము. పోయాలా వద్దంట వద్దంట. తింటాకు 1 2 3 4 5 6 12 గ్లాసులు అయితే వస్తాయి గాయస్. 4 గ్లాసులు తాగిన ఒక్కడే. ఇక నా ముఖాన్ని ఎంతసేపు తీస్తావు? అంత అందంగా ఉందా నా ముఖం? మంచిగా గుండు మొత్తం కురుకులేని నువ్వు మంచిగా మన పోయాను.
అరే గ్లాస్ జల్లెట్టుకో సులియా. అరే ఎవరి గ్లాసు వాళ్ళ జేబులో పెట్టుకోరు, మళ్ళీ గ్లాసులు పోతే సంబంధం లేదు. ట్రూత్ అండ్ డేర్ అయితే ఆడదాం అప్పటి వరకు, చికెన్ అయ్యే వరకు. చలో స్టార్ట్ చేద్దాం. చలో మా సాయి గాంధీ అయితే వచ్చింది. ఏం ఆడుదాం రా? ట్రూత్ ఆ డేరా? ట్రూత్ చెప్పు. నీ లవర్ పేరేంటి? రైట్ నీ లవర్ పేరేంటి? నీ లవర్ పేరేంటి? మియా ఖలీఫా. సరే మళ్ళా చలో చలో చెప్పరా. చెప్పు. నీ లవర్ పేరు చెప్పు. ఇక గేమ్ అయితే ఇక సెట్ అయితే లేదు, ఆకలి అవుతుంది. ఫస్ట్ తిన్న తర్వాత కుండ అయితే చికెన్ అయితే మంచిగా అయిపోయింది. అది కుండ తీసుకురా పోరా కూర గుండరి. నాది గుండె అది గుండె వద్దు. అందుకే కుండ తీసుకురా గుండు. కుండేసుకొని దెంగేసి ఇప్పుడు ఇక మంచిగా ప్లేట్లు అయితే పెట్టుర్రి. ఒక ప్లేట్ అయితే కింద పెట్టు, ఎందుకంటే ఆయన కాలిపోతారు నాయనమ్మ మళ్ళా. అరే కూర్చోదా, అరే మంచిగా కూర్చోరే. అరే ఆ గ్లాస్ వల్ల పడుతుంది గ్లాస్. నాకే పాడలేదు. చికెన్ అయితే కుండ చికెన్ అయితే కత్తి అంటే కత్తిలో కుడుకుతుంది. ఒక్కసారి చూడరు, ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ వచ్చింది. చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ అయిపోయింది. ఇక మంచిగా అందరం అయితే ఇక మంచిగా కూర్చున్నాం. ఇక వాళ్ళ ఇద్దరైతే ఇంకోళ్ళు ఇద్దరైతే వాటర్ తెచ్చాం మీరు. ఇక అందరం మంచిగా కూర్చొని ఇక చలో కుండ చికెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరం అయితే మంచిగా కూర్చున్నాం. ఇక ప్రిపరేషన్ అయితే తినుడైతే స్టార్ట్ చేద్దాం. క్రేజీ ఉంది నిజంగా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. గ్లాసులు తెరియా సరే, గ్లాసులు తెరియా. ఇగో నాది అప్పటి గ్లాస్. ఈయన కొడుకు అయితే మొత్తం పీసులు తీసుకుంటుండు. చలో తిన్న తర్వాత ఏం చేద్దాం ఇక. కుండ చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు ఈయన ఎప్పుడైనా ఇలా వేసుకుంటే మాత్రం మా లెక్క వేసుకోండి. నిజం చెప్తున్నా, సిటీలలో పోయి ఈ ఫంక్షన్ ఈ హోటల్లో ఆ హోటల్లో లక్షలు లక్షలు వేలకు వేలు బిల్లు చేసే బదులు మంచిగా విలేజ్లలో వచ్చి ఇంట్లో మంచిగా పచ్చని పొలాలలో వచ్చి మంచిగా వండుకొని తింటే అసలు ఆ వ్యూనే మస్తు ఉంటుంది. అయితే పోతుంది ఇక్కడ మేము అందరం అయితే ప్రిపరేషన్. ఒక్కసారి వ్యూ చూడండి, క్రేజీ అంటే ఫుల్ క్రేజీ. ఎన్ని వేలు పెట్టినా ఇస్తుంది వ్యూ అయితే మళ్ళీ ఎప్పుడు చూడలేం బాయ్. ఇగో మంచి ఇక్కడ కూర్చున్నాం. ఒక్కసారి ఇటు చూసుకోండి, ఇగో మొత్తం వాటర్ పచ్చని చెట్లు, ఇటు మొత్తం ఇగో ట్రైన్ అయితే పోతుంది. క్రేజీ ఎట్లుందిరా? చల్లని గాలిగా మస్తుంది. ఎట్లుంది చూసినా ముఖం ఎట్లే చూసినా చెమటతోటి. ఒక్కసారి అందరూ ఒక్కసారి టేస్ట్ ఎట్లుందో మంచిగా టేస్ట్ చేసి చెప్పాలి. ఎట్లుందిరా గుండు? స్వర్గం. నువ్వు చెప్పరా మధు. అరే చెప్పరా ఎట్లుంది? సూపర్ సూపర్. నువ్వు చెప్పరా. అంతేనా? చెప్పరా బేటే. అంతేనా? మాటలు లేవా? ఇట్లా పచ్చని పొలాలలో మంచిగా మా కుర్రోళ్ళతో కూర్చొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే అంటే వేరే లెవెల్. మంచిగా మంచి లొకేషన్, క్రేజీ అంటే క్రేజీ. పెద్ద పెద్ద హోటళ్ళలో వేలకు వేలు చేసి బిల్లు బదులు మంచిగా పల్లెటూర్లలో వచ్చి ఇలా వండుకొని తినడం క్రేజీ అంటే క్రేజీ. మా వీడియో ఎలా అనిపించిందో మీకు కనుక నచ్చి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసుకోండి, ఫాలో చేయండి.